ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కీలక అప్డేట్ అనమాట. రైతు బంధు దాన్నే మనకి ప్రజెంట్ రేవంత్ సర్కార్ రైతు భరోసా పేరుతో పిలుస్తున్నారన్నమాట. ఈ రైతు భరోసా అనేది రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ అయితే సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా గతంలో రైతు బంధు చేసుకుంటున్న అందరినీ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేయరనమాట. ఎవరికైతే ఎక్కువ భూమి ఉందో వారందరినీ కూడా తప్పించబోతున్నారు. అదేవిధంగా భూమి లేని కౌలు రైతులు, అదేవిధంగా కూలీలు ఉంటారు కదా, వారిని కూడా ఇందులో అయితే చేర్చబోతున్నారు. అయితే ప్రత్యేకంగా కూలీలకి అయితే 12,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అదేవిధంగా కౌలు రైతులకి అయితే 15,000 మామూలుగానే రైతు బంధు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారనమాట. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు మనకి సంక్రాంతి తర్వాత అయితే రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట. అవి రిలీజ్ అయిన తర్వాత ఏంటనేది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను.